వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక గ్రూమింగ్ స్టోర్కి వెళ్ళాను. అక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. వచ్చేసేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను, సపోర్ట్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. చేయాలో మరి ఫస్ట్ ఎంట్రన్స్ కాగానే జస్ట్ రిసెప్షన్ అలా ఉంటుంది. దాని తర్వాత ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్కి అంతా బాతింగ్, ట్రిమ్మింగ్, కట్టింగ్, షేవింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. చూడండి, ఇదైతే చాలా పెద్ద డాగ్ అండి. ల్యాబ్స్, ఇంకా డిఫరెంట్ డాగ్స్, క్యాట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అందరం చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో ఒక డాగ్ని పెంచుకోవడంతో పాటు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే వెరైటీగా ఉంటుంది. మా సిజ్జు డాగ్ని వచ్చేసి బాత్కి అండ్ ట్రిమ్మింగ్కి తీసుకెళ్ళాము. హెయిర్ ట్రిమ్మింగ్, నెయిల్స్ అన్నీ కనీసం ఒక 2 మంత్స్కి ఒకసారైనా కంపల్సరీగా చేపియాలి. వాళ్ళైతే బాగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవి వింటాయి. మనకి అంత బాగా తెలియదు కాబట్టి మన మాట అవి వినవు. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను, ప్లస్ వాళ్ళతో కూడా చేపిస్తూ ఉంటాను. బేరబుల్ అయితేనే మనం వెళ్ళొచ్చు. చూడండి, ఇలా అన్ని డిఫరెంట్ ఫుడ్స్ అండ్ వాటికి సంబంధించిన టాయ్స్, ఇంకా అన్ని రకరకాల పెట్స్కి, మెయిన్గా క్యాట్స్కి, డాగ్స్కి ఉన్నాయండి ఇక్కడ అన్ని ఫుడ్స్. అసలు ఒక్కోటి ఒక్కో రకము, అసలు అన్ని వెజ్, నాన్ వెజ్ అలా అన్నీ మనకి ఇట్లా షాప్ లాగా పెట్టిస్తారు. అక్కడే హాస్పిటల్ కూడా ఉంటుంది, వెటర్నిటీ హాస్పిటల్. అందులో ఆపరేషన్స్ కూడా చేస్తారు. చూడండి, ఇదైతే చాలా క్యూట్గా ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ సిజ్జు బ్రీడ్. చాలా ముద్దుగా అనిపించి ఇది కూడా ఒకసేపు వీడియో తీసాను. మా డాగ్ వచ్చేసి ఫైనల్గా ఇలా అయిపోయింది. అదైతే నెయిల్స్ అయితే అస్సలు కట్ చేయనీయలేదు. ఇంకో సిజ్జు డాగ్తోని మాట్లాడుతూ ఉన్నాయి అనమాట, 2 చూసుకుంటూ ఉన్నాయి. ఈ డాగ్ కూడా అస్సలు వినట్లేదు. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.